కంచుకోట రాయ్బరేలీకే గాంధీలు జైకొట్టారు. వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో వయనాడ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ చివరికి వయనాడ్ ని వదులుకోవాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు కాంగ్రెస్ పెద్దలు. ప్రియాంక వాద్రా ఎన్నికల అరంగేట్రాన్ని ఖరారు చేశారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ప్రియాంక. ఇది ఉద్వేగపూరిత నిర్ణయమన్న రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. వారి కోసం జీవితకాలం పనిచేస్తారని మాటిచ్చారు. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad, but I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad, and the commitments that I have made, we will stand by them and we will try and deliver all those commitments. She's going to fight the election. I'm confident she's going to win the election, and she's going to be a very good representative for the people of Wayanad. People of Wayanad can think about it like this. You have now two members of parliament. One is my sister and one is me, and my doors are always open for you throughout the rest of my life, and I love every single person in Wayanad. ఫస్ట్ అమేథీ అన్నారు. కాదు రాయ్బరేలీ అనే వార్తలు వినిపించాయి. రాయ్బరేలీ ఉప ఎన్నిక అనే ప్రచారమూ జరిగింది. చివరికి వయనాడ్ నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా. అన్న రాహుల్ గాంధీ వదులుకుంటున్న లోక్సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ప్రియాంక వాద్రా. 2019 నుంచి యూపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నికల రణక్షేత్రంలోకి దిగలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా ప్రచారానికే పరిమితమయ్యారామె. అమేఠీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా అమేఠీని తిరిగి దక్కించుకోవడంలో ఆమెదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నారు ప్రియాంక వాద్రా. కాంగ్రెస్ సేఫ్ సీట్గా పరిగణించే వయనాడ్ నుంచి పోటీకి రెడీ అయ్యారు. बहुत खुश हूँ मैं. आई एम वेरी हैप्पी टू बी एबल टू represent Wayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है, और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता. उसको कायम रखने के लिए हम दोनों हैं. And are you nervous? Not at all. No. I'm not nervous at all.